నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. భారత్ అన్ని విధాలుగా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అటు పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనేందుకు స్నేహితుల సాయం కోరుతోంది. ఇంతకీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఏ దేశం ఎవరికి మద్దతిస్తుంది? డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనే దేశాలేంటి? పాక్కు మద్దతుగా చైనా మనపై దాడి చేస్తుందా? జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని భారత్ ఆధారాలు చూపిస్తోంది. ఇప్పటికే అనేక ఆంక్షలు పాకిస్తాన్పై విధించింది. రేపో మాపో దాడి చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు స్నేహితులను తోడు తెచ్చుకుంటున్నాయి. పాకిస్తాన్కు చైనా, టర్కీ లాంటి దేశాలు రాజకీయంగా కొంతమేర సైనికంగా మద్దతిస్తున్నాయి. చైనా పాకిస్తాన్కు పెద్ద ఆయుధ సరఫరాదారు, రాజకీయంగా కూడా ఎప్పుడూ అండగా ఉంటుంది. టర్కీ కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతిస్తూ సైనిక సహకారం అందిస్తోంది. ఇరాన్ కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్కు మద్దతిచ్చినా అది చాలా తక్కువ. ఇక భారత్ విషయానికొస్తే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు బలంగా అండగా నిలుస్తున్నాయి. ఈ దేశాలు భారత్తో సైనిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటంలో ప్రాంతీయ భద్రత కోసం భారత్కు ఈ దేశాలు మద్దతిస్తాయి. పహల్గాం దాడిని ఈ దేశాలు ఖండించాయి. ముందుగా పాకిస్తాన్ మిత్రుల విషయానికి వస్తే టర్కీ, పాకిస్తాన్ మధ్య చాలా సంవత్సరాలుగా గట్టి సంబంధం ఉంది. ఇది మతపరంగా, సైనిక పరంగా, రాజకీయంగా స్నేహం కొనసాగుతోంది. టర్కీ గతంలో కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ నావికా దళానికి చెందిన యుద్ధ నౌక కరాచీ ఓడరేవుకు వచ్చింది. ఈ నౌకకు అత్యాధునిక క్షిపణులు, శత్రు నౌకలను నాశనం చేసే ఆయుధాలు, జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉంది. టర్కీ పాకిస్తాన్ కోసం 4 పెద్ద యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. 2 ఇస్తాంబుల్లో, 2 కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది టర్కీ, పాకిస్తాన్ మధ్య రక్షణ రంగంలో పెద్ద డీల్. అంతేకాదు, టర్కీ బైరక్తార్, అకిన్సీ డ్రోన్లను, శిక్షణ విమానాలను పాకిస్తాన్కు ఇచ్చింది. 2024 ఆగస్టులో అరేబియా సముద్రంలో 2 దేశాలు కలిసి సైనిక విన్యాసాలు చేశాయి. పహల్గాం దాడి తర్వాత టర్కీ నుంచి 6 C-130 విమానాలు కరాచీకి వచ్చాయని, అవి ఆయుధాలు తీసుకొచ్చాయని వార్తలొచ్చాయి. కానీ అవి ఇంధనం నింపడానికి మాత్రమే ఆగాయని టర్కీ చెప్పింది. టర్కీ పాకిస్తాన్ సంబంధం 1954 నుంచి బలంగా ఉంది. కానీ భారత్తో వాణిజ్య సంబంధాల కారణంగా టర్కీ పాకిస్తాన్కు బహిరంగ సైనిక సహకారానికి ముందుకు రాకపోవచ్చు. చైనా, పాకిస్తాన్ మధ్య చాలా సంవత్సరాలుగా దృఢమైన సైనిక, రాజకీయ సంబంధం ఉంది. ఇది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్తో మరింత బలపడింది. చైనా పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. JF-17 థండర్ యుద్ధ విమానాలు, టైప్ 054 యుద్ధ నౌకలు, HQ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్కు చైనా ఇస్తోంది. పహల్గాం దాడి తర్వాత చైనా పాకిస్తాన్కు రాజకీయంగా మద్దతిచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ ఉప ప్రధాని ఈషాక్ దార్తో మాట్లాడి 2 దేశాలు సమన్వయం పాటించాలని చెప్పారు. ఇటీవల చైనా కన్సల్ జనరల్ జావో షిరెన్ లాహోర్లో పాకిస్తాన్కు చైనా ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కానీ శాంతి కోసం సంప్రదింపులు జరపాలని సూచించారు. తాజాగా చైనా 100కు పైగా PL-15 క్షిపణులను పాకిస్తాన్కు ఇచ్చినట్లు చెప్పినా ఇది అధికారికంగా నిర్ధారణ కాలేదు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు చైనా తయారీ శాటిలైట్ ఫోన్లు, ఎన్క్రిప్టెడ్ యాప్లు వాడినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. ఇది చైనాపై సందేహాలు లేవనెత్తింది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే చైనా నేరుగా యుద్ధంలో పాల్గొనే అవకాశం తక్కువ. ఎందుకంటే భారత్తో ఆర్థిక సంబంధాలు డ్రాగన్ కంట్రీకి ముఖ్యం. కానీ చైనా ఆయుధ సరఫరా, సాంకేతిక సహకారం, రాజకీయ మద్దతు ద్వారా పాకిస్తాన్కు అండగా నిలవచ్చని అంటున్నారు. చైనా హిమాలయాల్లో సైనిక విన్యాసాలు చేసి భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కానీ యుద్ధం చేసే ఛాన్సే తక్కువ.
ఇక భారత్ స్నేహితుల విషయానికి వస్తే భారత్ కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు మద్దతిస్తాయి. అమెరికాతో భారత్ కు వ్యూహాత్మక సంబంధం ఉంది. క్వాడ్ కూటమి ద్వారా చైనా ప్రభావాన్ని అడ్డుకోవడంలో కలిసి పనిచేస్తాయి. అమెరికా గూఢచర్య సమాచారం, రక్షణ సామాగ్రి ఇస్తుంది. రష్యా చాలా సంవత్సరాలుగా భారత్ కు సైనిక సరఫరాదారు. S-400 రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు ఇస్తోంది. 1971 యుద్ధంలో రష్యా భారత్ కు అండగా నిలిచింది. ఫ్రాన్స్ రఫేల్ విమానాలు, జలంతర్గాములు ఇచ్చి సైనిక సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, సైబర్ భద్రతలో భారత్ కు సాయం చేస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ ద్వారా భారత్ తో ఇండో పసిఫిక్ భద్రత కోసం కలిసి పనిచేస్తాయి. సౌదీ అరేబియా, యుఏఈ ఆర్థిక శక్తి సహకారం, ఉగ్రవాదంపై భారత్ వైఖరికి మద్దతిస్తున్నాయి. భారత ఆర్థిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం, ఉగ్రవాదంపై గట్టి వైఖరి, ఇండో పసిఫిక్ లో వ్యూహాత్మక పాత్ర వంటి కారణాలతో ఈ దేశాలు భారత్ కు మద్దతిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే ఈ దేశాలు భారత్ కు సైనిక సామాగ్రి, గూఢచర్య సమాచారం, రాజకీయ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే రెండు దేశాల బలాబలాలు, ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే భారత్ పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. పైకి పాకిస్తాన్ దేనికైనా సిద్ధమనే పరిస్థితిలో ఉన్నా యుద్ధం వస్తే చేతులు ఎత్తేసే ఛాన్సులు ఎక్కువ అంటున్నారు.